విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా వంశీ గారు, సో ఏంటి మహానాడు అట్టహాసంగా జరుగుతూ ఉంది, ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, శ్రేణులందరూ కూడా, ముఖ్యంగా శ్రేణులందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. సో దాంట్లో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఒకవైపు గత 5 సంవత్సరాలు జరిగిన అంశాలు కావచ్చు, లేదంటే ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నాం, ఎట్లా ఇటు తెలుగు జాతిని ఖ్యాతి ఖండాంతరాలు దాటించే విధానమా, లేదంటే ఏదైతే ప్రధానమంత్రిగా తీసుకొచ్చినటువంటి అంశం ఇది పూర్తిగా కూడా అన్ని రాష్ట్రాలు డెవలప్ అవ్వడం, అదేవిధంగా తద్వారా దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా జరగడం, ఈ లక్ష్యం పెట్టుకున్నారు కదా 2047 అనేది. దీనికి సంబంధించి ఏం చేయబోతున్నాము అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏం సార్ ఏం చెప్తారు? ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు ఇట్లాంటి గొడవలు లేదనంటే ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం వైసీపీ ఇంకా చేస్తూ ఉంది. సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మహానాడు అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ పండుగ. భారతదేశంలో ఉన్న ఏ జాతీయ పార్టీ, ఏ స్టేట్ పార్టీ కూడా 3 రోజులు పండుగగా జరుపుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కూడా ఏ పార్టీకి కూడా లేవు. ఏదైనా ఒక రోజు ప్లీనరీ లాగా పెట్టుకుంటారేమో కానీ 3 రోజులు అదే ఊపు అదే ఉత్సాహంతో పండుగ చేసుకునేటటువంటి ఏకైక పార్టీ ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ పండగను ఆపడానికి కూడా మరి మీరు ఇందాక అన్నటువంటి సోకాడు సైకో గుండాలు చాలా ప్రయత్నించారు, వల్ల కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఈ మహానాడు గురించి మాట్లాడుకుంటే, పార్టీ ఆవిర్భవించినటువంటి 43 సంవత్సరాల్లో కేవలం 1996, 2019, ఆ తర్వాత కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు డిజిటల్ మహానాడు మేము నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మహానాడు జరిగింది, అలాగే ప్రతిసారి కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈసారి కూడా తొలి రోజు నిన్నటి కంటే కూడా ఈ రోజు రెట్టింపు ఉత్సాహంతో కేడర్ అంతా కూడా ఈ రోజు పాల్గొనడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి ప్రతిపాదన మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదన కూడా దులిపాల నరేంద్ర కుమార్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రతిపాదన. ఆ తర్వాత ముఖ్యంగా నా కుటుంబం, నా తెలుగు కుటుంబం అనేటటువంటి కాన్సెప్ట్ తోటి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తాందని చెప్పేసి నిన్న లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి 6 తీర్మానాలు కూడా మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి. ఆ సందర్భంగా ఇప్పుడు ఏదైతే మా మహానాడు జరుగుతుందో, ఈసారి కడపలో మహానాడు చేస్తామని ముందు చెప్పిన తర్వాత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో అని అంటా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశే ఈరోజు కూటమి ఇలాకా. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు కూటమి ఇలాకా. ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాకా ఇంకెవడో ఇలాకాలో మేము మహానాడు పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టలేదు. ఏదైతే మేము మా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగింపు సందర్భంగా ఒక హామీ ఇచ్చారు రాయలసీమ ప్రాంత ప్రజలకి. రాయలసీమ డిక్లరేషన్ అనేసి, రాయలసీమ వెనకబడిపోయి ఉంది అనేటటువంటి ఆలోచన నుండి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మెరుగ్గా ఉంది అనేటటువంటి ఆ ప్లాన్ ఇచ్చేలాగా రాయలసీమ డిక్లరేషన్ ప్రవేశపెట్టారు. మీరు చూసుకుంటే ఆ డిక్లరేషన్ గురించి కూడా నిన్న నారా లోకేష్ గారు ప్రస్తావించినటువంటి సందర్భం. ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధి రైట్. శ్రీరామ్ గారు సార్, మహానాడు అంటే అట్టహాసంగా జరుపుకుంటున్నాయి అయితే కనిపిస్తూ ఉంది. సో దాంట్లో చాలా తీర్మానాలు కావచ్చు, లేదంటే గత పాలకులు చేసినటువంటి అంశాలు, రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ఏంటి సార్